రాజేంద్రనగర్ అత్తాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వేర్వేరు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అరంగర్ నుండి మేదీపట్నం వైపు అతివేగంగా వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం సేవించుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ను పోలీసులు క్లియర్ చేస్తుండగా మరో ప్రమాదం జరిగింది. నెమ్మదిగా కదులుతున్న వాహనాలు గమనించకుండా స్కూటీ వేగంగా వచ్చి మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ డ్రైవర్ కూడా గాయాలయ్యి. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో సోమవారం రోజు రాత్రి 10 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. అత్తాపూర్లో ఉన్నటువంటి 143 పిల్లర్ వద్ద అయితే ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు వచ్చి కూడా ఢీకొట్టిన పరిస్థితి. ప్రస్తుతం మనము అత్తాపూర్లోని 143 పిల్లర్ వద్దే ఉన్నాము. ఇదే స్పాట్లో కూడా సోమవారం రోజు రాత్రి 10 గంటల సమయంలో కూడా ఒక ఆగి ఉన్న లారీని, ఏదైతే రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్నటువంటి లారీని అయితే వెనక నుండి కారు అతివేగంతో వచ్చి కూడా ఢీకొట్టినట్టు కూడా తెలుస్తోంది. ఒకసారి ఢీకొట్టడంతో కారు ఒక పల్టీ కూడా కొట్టినట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో అయితే కారు పూర్తిగా కూడా నుజ్జునుజ్జైన పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు లోపల ఉన్నటువంటి ఇద్దరు యువకులకు కూడా కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం అయితే జరగలేదంటూ కూడా స్థానికులు చెప్పారు. కాకపోతే ఆ అతివేగానికి, ఆ కార్ అయినటువంటి డ్యామేజ్కి అయితే ఆ దృశ్యాలు స్థానికంగా భయాందోళనకి గురయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత అతివేగంతో కూడా ఒక ఆగి ఉన్న లారీని అయితే వాళ్ళు ఢీకొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి తెలుసు, ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కారణంగా ఇటు హైదరాబాద్లో ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులు అందరూ కూడా ఊళ్ళకి వెళ్ళిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఖాళీగా అయిపోయాయి. అయితే దీన్నే అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి వాహనదారులు అయితే ఓవర్ స్పీడ్గా కూడా వెళ్తున్నారు. మనం ఒకసారి విజువల్లో కూడా చూసుకోవచ్చు. కార్లే కానీ, స్కూటీలే కానీ, బండ్లే కానీ ఎంతో ఓవర్ స్పీడ్గా వెళ్తున్నాయో. సో ఇదే విధంగా కూడా అతివేగంతో వచ్చినటువంటి ఒక కార్ అయితే ఆ లారీని అయితే వెనుక నుండి ఢీకొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇందులో స్థానికులు వెంటనే గమనించి ఆ లోపడున్న ఇద్దరు యువకులను కూడా బయటకు తీసి వాళ్ళని కొంచెము కూర్చోబెట్టి వాటర్ తాగిపించిన పరిస్థితి. అయితే స్థానికులు చెప్పిన దాని ప్రకారం వారిద్దరు కూడా మద్యం తాగి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కూడా వాళ్ళు డ్రంక్ చేసి కూడా డ్రైవ్ చేస్తున్నట్లయితే స్థానికులు, అదేవిధంగా పోలీసులు గుర్తించిన పరిస్థితి. వెంటనే సమాచారం అందుకున్నటువంటి రాజేంద్రనగర్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరు యువకులను కూడా స్థానికంగా ఉన్నటువంటి అయితే హాస్పిటల్కి అయితే తరలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు కూడా ఆ వేగంలో ట్రాఫిక్ నిలిచిపోయిందన్న విషయం కూడా గమనించుకోకుండా వెనుక నుండి వస్తున్నటువంటి ఒక రెడ్ కలర్ యాక్టివా స్కూటీని అయితే మరో లారీని గుద్దిన పరిస్థితి. ఆ యాక్టివా డ్రైవ్ చేస్తున్నటువంటి యువకుడు కూడా గాయాలపైనట్లు కూడా తెలుస్తుంది. అతన్ని కూడా వెంటనే పోలీసులు ఆసుపత్రికి అయితే తరలించారు. సో ఖచ్చితంగా ఓవర్ స్పీడ్ డేంజరస్ అంటూ కూడా పోలీసులు మరీ చెప్తున్నారు. ఖచ్చితంగానైతే అటు స్వల్పంగా గాయపడినటువంటి అయితే వాళ్ళని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ఇక ఎవరైతే ఇటు మొత్తంగా మనకి ఆ వెహికల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి వెహికల్ని కూడా మొత్తంగా రాజేంద్రనగర్ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దీనికి ప్రధానంగా ఓవర్ స్పీడే కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఆ పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఓవర్ స్పీడ్ చేయరాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయరాదంటూ కూడా చెప్తున్నారు. వింటర్ కాబట్టి ఖచ్చితంగా పొగమంచు రోడ్లపైన ఉంటున్న కారణంగా ఖచ్చితంగా అందరూ ఓవర్ స్పీడ్ చేయకుండా మెల్లగానే వెళ్ళాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివతో అక్రమిక్ టీవీ.